నిజంగానే మధుకి మంగ్లీ ఎవరో తెలియదా? మీ పర్సెప్షన్ ఏంటి? ఎందుకు తెలియదు? తెలియకుంటే ఎందుకు ఊరికి వెళ్తాము? ఎందుకు వాళ్ళ ఇంటికి వెళ్తాము? ఎందుకు వాళ్ళ ఇంట్లో ఆయన కూర్చొని తింటా ఉంటున్నాడు? తెలుసు కాబట్టే కదా వెళ్ళింది, చేసింది, అట్లా చేసింది కూడా. ఇప్పుడు మరి మంగ్లీ గారు ఎందుకు మళ్ళీ మా మీద ఎందుకు ఎలా తిప్పుతున్నారో ఏం కథనో మాకు అర్థం కావట్లేదు. కొన్ని వందల మంది వాళ్ళ తరపున నేను పోరాడుతున్నా, డబ్బు ఇలాగ అవుతుంది వాళ్ళ దగ్గర ఇట్లా ఇచ్చినామంటే నేను పోరాడుతుంటున్నా. సడన్గా నిన్న మధు అలా రాత్రి ఎప్పుడో అర్ధరాత్రి వచ్చేసి ఆయన వీడియో ఇచ్చేసి ఆయన పారిపోతే, ఆయన వెళ్ళిపోతే, అంటే ఒక వీడియో ఇచ్చేసి ఒక ఛానల్ ఇచ్చేసి వెళ్ళిపోతే అయిపోయినట్టేనా? ఇన్ని రోజులు మేము బాధలు పడుతుంది పోయినట్టేనా? నేను చెప్తాను, మైక్రో ఫైనాన్స్ అనేది ఇప్పుడు దీనివల్ల ఎంతోమంది జీవితాలు రోడ్డు మీద పడ్డాయి. ఓకేనా? చాలా ఒక వ్యక్తి చనిపోయారు కూడా. సిఐడి కేసులు కూడా నడుస్తుంది. ఇంత పెద్ద కేసులో మధు అప్పటి నుంచి కూడా ఎట్లా అప్స్కాండ్ అయ్యారు? పోలీసులకు దొరకలేదా? లేకపోతే ఇన్వెస్టిగేషన్ ఎట్లుంది? మీ పేరు ఎట్లా వచ్చింది మరి బయట మధ్యలో? అది నాకు అర్థం కావడం లేదు. నేను వాళ్ళ తరపున పోరాడుతుంటే సడన్గా నిన్న ప్లేట్ ఫిరాయించేసి చేస్తున్నారు. అండ్ వీళ్ళిద్దరు మంగ్లీ గారు ఏదైతే చెప్తున్నాడో, మధు ఏదైతే చెప్తున్నాడో, వీళ్ళిద్దరు వర్షన్ ఒకటేలాగానే ఉంది. ఇన్ని రోజులు ఏమైపోయినారు? ఇన్ని రోజుల నుంచి రైట్. మధు కరెక్ట్గా క్లియర్గా వాళ్ళు ఇట్లా చేసినారు, ఆయననే చేసినాడు అని మాట్లాడుతూ ఉన్నాడు. సరే చేసినాను, నేనే చేసినాను అనుకుంటున్నారు. రండి కూర్చుందాం, మాట్లాడదాం. ఇప్పుడు మధు